జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా ప్రతినిధులు. అలాంటి మీడియా కాస్త పేయింగ్ ఆర్టిస్టులుగా మారారు. పాతకాలం మీడియా ప్రతినిధుల స్థానంలో కొత్త సోకులతో వచ్చిన మీడియా ప్రతినిధులు కొందరు కోటరిగా మారి నాయకుల చెవుల్లో జోరిగలా మారారు. ప్రజా ప్రతినిధుల వ్యతిరేకతను ఏ మాత్రం చెప్పకుండా తమ పబ్బం గడుపుకుంటూ రెండు చేతులు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అధికారం ఎవరున్నా సరే జోకులు శాస్త్రంలో పిహెచ్డి చేయడంతో కొందరు నేతలకు మాటలతో మసాజ్ చేస్తున్నారు. కొందరు నిక్కార్సైన జర్నలిస్టులు మాత్రం ఆ నాయకుల వ్యవహార శైలిపై కథనాలు ఇస్తున్నా చీమ కుట్టినట్లుగా పరిగణలోకి తీసుకోవడం లేదు. పదవులున్న నేతల చుట్టూ కోటరీలు చేరి ఆ నాయకుని ఓటమికి పునాదులు వేస్తున్నారు. అధికారంతో పాటు కోటరి చెప్పుడు మాటలతో ప్రజాగ్రహంతో పత్తా లేకుండా పోతున్నారు. నిజం చెప్పే వాళ్ళకన్నా భజన పరులకు అధికారంలో ఉన్న అధికారులు తాళం వేయడంతో ఊహల పల్లకిలో ఊరేగుతున్న నేతలు నిట్ట నిలువున ఓటమి పాలవుతున్నారు. నాయకులకు సైతం నిజం చెప్పే జర్నలిస్టుల కన్నా జననాడి ఏమాత్రం తెలియని జోకుడు జర్నలిస్టులకు పెద్దపీట వేస్తున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్న నానుడిపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. దశాబ్దాల నుంచి కూడా అటు రాజకీయ నాయకులకు ఇటు మీడియాకు ఒక అవినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది ప్రతి అంశాన్ని కూడా మీడియా సేకరణతో పాటు కొంత అబ్జర్వేషన్ వలన నాయకుల పనితీరు మంచి చెడుకి ఒక దిక్సూచిగా మీడియా పనిచేస్తుంది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని మీడియా సంబంధించిన వ్యక్తులు కానీ కేవలం జోకుతేనే తమ జేబులు నిండుతాయి, జోకకపోతే తాము ఎదగలేమనే ఒక ఆలోచనతోటి కొన్ని మీడియా సంస్థలు కొంతమంది మీడియా ప్రతినిధులు ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. వాస్తవంగా మీడియా ప్రతినిధులలో అందరూ ఆ రకంగా ఉండరు. అందరూ డబ్బు సంపాదన కోసమే తాపత్రయపడరు. కొంతమంది నాయకులు ఎదగాలని కోరుకుంటారు. కొంతమంది నాయకులు ఎదుగుదలని తమకు అనుకూలంగా మలుచుకుంటారు. అది రెండో రకం. ఏ అంశంలో కూడా ఒకటి ఆ రకంగా ఉంటే మరొకటి ఇంకో రకంగా ఉంటుంది. కానీ గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్న నేపథ్యంలో ప్రముఖ పత్రికలు అటు ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, జెమినీ ఇలాంటి సంస్థలు, స్టూడియోను, హెచ్ఎంటీ లాంటి ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు కూడా చాలా వరకు పనిచేశాను. అవకాశం ఉన్నంత వరకు కూడా అటు నాయకులకు ఇటు ప్రజల మధ్య వారధిగానే పనిచేశాను. కొన్ని సమస్యలు పరీక్షించాము. సమస్యలు పరిష్కారం కాని అంశాల విషయంలో ఏలెత్తి చూపాము. ఎమ్మెల్యే స్థాయి నుంచి అంటే గ్రామ సర్పంచ్ నుంచి మొదలుకొని మంత్రి స్థాయి వరకు కూడా చాలా కీలకమైన అంశాలను కూడా మీడియా ద్వారానే పరీక్షించగలిగాం. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఏదైతే హైటెక్ రాజకీయం చేస్తున్నారో వాళ్ళు కొన్ని ఇష్యూలలో వ్యతిరేకత అంశాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ విషయంలో ప్రధానంగా నేను ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే 2009లో ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉన్న మంత్రిగా ఉన్న డిఎస్ రెడ్డి నాయకు డోనకల్ ఎమ్మెల్యే ఉన్నారు. అప్పుడు నేను డోనకల్లో ఈనాడు రిపోర్టర్గా, ఈటీవీ రిపోర్టర్గా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో చాలా క్లారిటీగా 2008లో ఒక శుభకార్యంలో కలిసినప్పుడు ఇప్పటికే మీరు ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి కొంత వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలోనే మీరు ఎంపీగా వెళ్తే మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా నిలబడితే మీరు బంపర్ మెజారిటీ గెలుస్తారు. ఎందుకంటే ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో నాయకులతోటి అధికారులతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ అభ్యర్థిగా సునాయాసంగా గెలుస్తారని చెప్పి నాకున్న అవగాహన మేరకు డిఎస్ రెడ్డి నాయక్కి స్పష్టం చేశాను ఇదే ఖమ్మంలో. కానీ అతను ఎందుకో ఆ అంశాన్ని పక్క పెట్టేశాడు. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచిన బలరాం నాయక్ ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి అయ్యారు. కానీ అదే 2009 ఎన్నికల్లో డిఎస్ రెడ్డి నాయక్ డోనకల్ నుంచి ఓటమి పాలయ్యారు. అంటే కొంత ఆలోచనని అవగాహనని తమకు అనుకూలంగా మలుచుకొని ఉంటే డిఎస్ రెడ్డి నాయక్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఆ 5 సంవత్సరాలు కూడా కేంద్ర మంత్రిగా కొనసాగుతుంది. ఆ 5 సంవత్సరాలు మాజీ మంత్రిగానే కొనసాగారు. ఆ తర్వాత జరిగిన అంశాలు కొన్ని చూస్తే ఇదే ఖమ్మం జిల్లాలో కూడా కొంతమంది నాయకుల వ్యవహార శైలి మీద చాలా క్లారిటీగా చెప్పారు. 2018 ఎన్నికల్లో ఏడాది ముందు అంటే 2018 డిసెంబర్లో ఎన్నికలు జరిగింది. 2018 జనవరిలో ఇదే పాలేరు నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల అభివృద్ధి చేసి భక్త రామదాస్ ఎత్తిపోతల పథకం ద్వారా ఏదైతే
కరువు ప్రాంత మండలాలు ఉన్నాయి, ఆ మండలాన్ని సస్యశ్యామలం చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఆ రోజు మంత్రిగా కొనసాగారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో ఓడిపోతున్నారు అని 2018 ఏడాది ముందే నేను ఏపీ 24/7 జిల్లా రిపోర్టర్ ఉండి మంత్రి వ్యవహార శైలి, ప్రజలతో సత్సంబంధాలు లేకపోవటం, అభివృద్ధి ఓ పక్కన, అవమానాలు మరో పక్కన కొనసాగుతున్నాయి కాబట్టి ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంది అని ఇదే తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతున్నారని చెప్పి డీటెయిల్డ్ పొలిటికల్ రిపోర్ట్లో 2018లో ఏపీ 24లో ప్రజెంట్ చేశాం. ఆ సమయంలో ఏపీ 24 CEO ఉన్న వెంకటకృష్ణ ప్రస్తుతం ఏబిఎన్లో ఉన్నారు. ఆయన కూడా ఆశ్చర్యపోయారు, ఇది అబద్ధం, తుమ్మల నాగేశ్వరరావు ఏంటి మళ్ళీ ఓడిపోవడం ఏంటి, 100 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేశారంటే డెవలప్మెంటు అది కొనసాగుతూనే ఉంటుంది, కానీ ప్రజలతో మమేకం అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది పాలేరు నియోజకవర్గంలో పాలేరు ప్రజలు ఎంతగా దగ్గర తీసుకుంటారో, నచ్చకపోతే అంత దూరం నెట్టేస్తారని కూడా చాలా క్లారిటీగా చెప్పాం. సరే, ఏదో ఆ వార్త వచ్చిన సమయంలో కొంతమంది నాయకులు తుమ్మల నాగేశ్వరరావుకి పక్క నుండి జోకే బ్యాచ్ కులపరంగా నాగేంద్ర రెడ్డి సామాజిక వర్గం, తుమ్మల నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం కాబట్టి కావాలని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు డ్యామేజ్ చేయడం కోసం ఓడిపోతున్నాడని చెప్పి వార్తా కథనం ఇచ్చారని చెప్పి రకరకాలుగా వ్యవస్థలు వచ్చాయి. తీరా నేను వార్త ఇచ్చిన 11 నెలల తర్వాత జరిగిన పాలేరు ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. అంటే చెప్పిన నాగేంద్ర రెడ్డి తప్ప, వినకపోవడం తుమ్మల నాగేశ్వరరావు తప్ప అనేది కూడా ఆ తర్వాత జరిగిన కొన్ని అంశాలలో రూఢి అయింది. ఆ తర్వాత ఇదే ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య ఆ రోజు టీడీపీ నుంచి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి జంప్ అయ్యారు. తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి చాలా నమ్మకంతో ఉన్నారు. కానీ నాకు తెలిసిన సమాచారం మేరకు సండ్ర వెంకట వీరయ్యకు ఇచ్చిన హామీ 54వ నెంబర్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాస్తవంగా ఏ పార్టీ నుంచి జంప్ అయినా వాళ్ళకు చెవిలో మాట చెప్తారు, భవిష్యత్తు బాగుంది, మంచిగా పని చేసుకో, నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఓ చెవులు అలా వేస్తారు. మంచి భవిష్యత్తు అంటే ఇంకా మంత్రి పదవి కదా అనేది వాళ్ళ ఆలోచన. అట్లా సండ్ర వెంకట వీరయ్య నెంబరు 2014 నుంచి లెక్కేస్తే ఆయన నెంబర్ 54. అది కేవలం సంతృప్తిపరచడం కోసమే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తారని చెప్పి నాకు తెలుసు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ హెచ్ఎంటీవీలో ఇదే సండ్ర వెంకట వీరయ్య అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయనకు బొగ్గగారు మోజుంది, కానీ అది తీరటం సాధ్యం కాదు అని కొన్ని రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సామాజిక అంశాలు కావచ్చు, కులపరమైన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా క్రోడీకరిస్తూ ఒక పొలిటికల్ వార్త ఇచ్చాం. దానికి సండ్ర వెంకట వీరయ్య నొచ్చుకొని రాత్రి 10:15కి నాకు ఫోన్ చేసి ఏ బేస్ మీద నాకు మంత్రి పదవి రాదని ఇచ్చావు, ఈ వార్త వెనక ఒక మంత్రి హస్తం ఉందా అని రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక పావుగంట ఆయన బాధంతా వెలగక్కి నన్ను వేధించాడు, సాధించబోయాడు కూడా. లేదని చెప్పి ఏదో ఒక చిన్న సూచన చేసి ఆ రోజుతో ఇష్యూ అయిపోయింది అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి 8 గంటలకు నువ్వు ఇచ్చిన వార్త తప్పు, కావాలని చెప్పి సామాజిక వర్గం తొక్కడం కోసం ప్రయత్నం చేస్తున్నావు, నీ సంగతి చూస్తా, నేను హైకోర్టుకి ఈడుస్తా, నువ్వు నాకు మంత్రి పదవి రాదని ఎలా వార్త ప్రజెంట్ చేస్తావని చెప్పి కూడా ఒక రకమైన బెదిరింపుదానికి పాల్పడ్డాడు. కానీ ఆ రోజు నుంచి మళ్ళీ ఏడాదిన్నర పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి పదవి అందని ద్రాక్షగానే ఉంది. అంటే ఇచ్చిన మీడియా ప్రతినిధిగా నాగేంద్ర రెడ్డిది తప్ప నమ్ముకున్న నాయకుడు మంత్రి పదవి ఇవ్వకపోవటం సండ్ర వెంకట వీరయ్య తప్ప. ఎందుకు ఈ అంశాలని చెప్తున్నా అంటే, వాస్తవంగా కొంతమంది మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు బాగుండాలి, ఆ నాయకులు ప్రజలకు మంచి సేవ చేయాలి అని చాలా రకాల అంశాలు వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నారు. అంటే అందరూ కూడా ఒక ఎమ్మెల్యే దృష్టికి అన్ని అంశాలు తీసుకుపోలేరు, మంత్రి దృష్టికి అన్ని అంశాలు తీసుకుపోలేరు. ఇతరత్ర ఏ స్థాయిలో ఉన్నా కూడా మీడియాకు ఉన్నంత స్వేచ్ఛ, మీడియా ప్రతినిధులు చెప్పే అన్ని అంశాలు వేరే వాళ్ళ దగ్గర ఉండవు. ఎవరైనా నాయకులు కానీ, కొంతమంది మీడియా వాళ్ళు కానీ రకరకాల అంశాలు వాళ్ళ అవసరం కొద్దీ సూపర్ సార్, చాలా బాగున్నారు సార్ అని చెప్పే రకాలు కొంతమంది ఉంటే, కొంతమంది నిజాయితీగా సార్ పరిస్థితి బాగాలేదు, కొంచెం సరిదిద్దుకోండి, కొంచెం యాంటీ వేవ్స్ ఉన్నాయి, ప్రజలలో కొంత వ్యతిరేకత ఉందని ఇవన్నీ చెప్పడం అనేది సర్వసాధారణం. ఆ విషయంలో కొంతమంది పరిలో తీసుకుంటేనేమో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది,
పరిగణలోకి తీసుకోకపోతే పత్తా లేకుండా పోతారని కూడా మనం ప్రస్తుతం చూస్తున్న అంశాలు. అందువల్ల ఏ రాజకీయ నాయకుడు కానీ చిన్న స్థాయి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి స్థాయి వరకు మీడియా సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా విషయాలు చెప్తే దాంట్లో ఉన్న మంచిని తీసుకొని చెడు ఏమైనా ఉంటే పక్కకు పెట్టి ఒక మంచి నాయకుడిగా ఎదిగితే ప్రజలకు అటు మీడియాకు కూడా చాలా బాగుంటుంది. ఆ విషయంలో ఒక్కసారి ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వాస్తవాంశాన్ని క్రోడీకరిస్తూ ఎవరు ఏమి చెప్పినా విని దాంట్లో మంచి చెడు విశ్లేషించుకుంటూ ఒక మంచి నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా జర్నలిస్ట్ టీవీ కోరుకుంటుంది.